అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విజయమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 113వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం. ఆచార్య వెంకటేశ్వరులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటువంటి ఈ కార్యక్రమంలో ధారావాహికలో యథాపూర్వం కొనసాగించాం. శాంతి స్వస్తిమతి కాంతి నందిని అని మనం చెప్తున్నాం. అమ్మవారు స్వస్తిమతి, అందరికీ కూడా క్షేమం కలగాలని ఆలోచించేటువంటి తల్లి, అందరి శ్రేయస్సును కోరుకునేటువంటి తల్లి, కాంతి స్వరూపిణి, వెలుగుయే తన రూపముగా కలిగినటువంటి తల్లి. అందుకే ఆవిడ దేవత. దివ్ అనేటువంటి ధాతువు నుంచి దేవత అనేటువంటి శబ్దం పుట్టింది. అంటే వెలుగు, అంటే వెలుగునే మనం దేవతగా ఆరాధిస్తాం. అందువలన కాంతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కాంతి అని అనిపించుకోవటంలో అదేమి అసందర్భము కాదు, అనుచితము కాదు. నూటికి 100 పాళ్ళు ఉచితమైనటువంటి సందర్భోచితమైనటువంటి నామం. ఆవిడికి సార్థక నామధేయం అని చెప్పాలి కాంతి అనేది. అందువలన కాంతి వెలుగుకి చిహ్నం, కాంతి అనేది పురోభివృద్ధికి చిహ్నం, కాంతి అనేది ఊర్ధ్వ గమనానికి చిహ్నం, కాంతి అనేది చైతన్యానికి. అందువలన కాంతి స్వరూపులైనటువంటి మనమందరము కూడా భారతీయ ఆత్మని మరింత ప్రజ్వలింపజేసేటటువంటి తత్వజ్ఞానాన్ని సంపాదించి లోకాలకంతటికీ కూడా మేలు కలిగే విధంగా మన యొక్క ప్రణాళికలని, మన యొక్క పనుల్ని నిర్ణయించుకోవాలన్నమాట. అలా నిర్ణయించుకున్నప్పుడు ఇప్పుడేమవుతుంది, విశ్వ మానవ కళ్యాణం అనేది సాధించబడుతుంది అన్నమాట. మనం అనుకుంటాం కదా, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ భద్రంగా ఉండాలి. శుభ మంగళయోర్ భద్ర, శుభంగాను మంగళముగాను మంగళప్రదంగాను ఉండడమే భద్రంగా ఉండడం. కాబట్టి నువ్వు భద్రంగా ఉండు తండ్రి అని ఎవరైనా అన్నారంటే అర్థం ఏంటంటే శుభకరంగా మంగళప్రదంగా నీ జీవనం కొనసాగాలి అని అర్థం అన్నమాట. శ్రీరాముడిని రామభద్రుడు అంటారు. ఎందుకంటే ఆయన యొక్క సన్నిధి శుభములకు మంగళములకు నిలయమైనటువంటిది. అలాగే తల్లి సాక్షాత్తు సర్వమంగళాదేవి కనుక అమ్మవారి యొక్క సాన్నిధ్యం అనేది, అమ్మవారి యొక్క పద సన్నిధి అన్ని శుభాలు, సర్వ శుభాలకి సర్వ మంగళములకు ఆలవాలమైనటువంటి. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క పాద పద్మాలని మనం ధ్యానిస్తూ నమస్కరిస్తూ అమ్మవారి యొక్క నందిని నామం చెప్తుంది. నందిని అంటే నందుని యొక్క కుమార్తె అయినటువంటి మహామాయ అని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం చూడండి. మహామాయ, మహాశక్తి, మహాసత్వ, ఇవన్నీ నామాలు మనకు ఉన్నాయి. అమ్మవారే మహామాయ. ఎవరికి సోదరి అయితే నందునికి ఈమె కుమార్తె అయినప్పుడు శ్రీకృష్ణుని సోదరి కదా. శ్రీకృష్ణుడు సాక్షాత్ విష్ణువు అవతారం కదా. కాబట్టి విష్ణు మాయ. ఆ మాయా స్వరూపుడైనటువంటి విష్ణువుకి సోదరి మాయా స్వరూపుని అవడంలో అనౌచిత్యమేమీ లేదు. కాబట్టి అన్న చెల్లి ఇద్దరు కూడా మనని మాయలో ముంచి మనకి సంపదలు ఇస్తూ, మనకి అధికారం ఇస్తూ, మన ఏంటంటే మళ్ళీ ఈ లోకంలో ఉంచడానికి బోల్డ్ అని ప్లానింగ్స్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సృష్టి నడిపించుకుంటారు. వైరాగ్యం పొందితే మనం ఎలా, కాబట్టి విరక్తులు కాకూడదు, రక్తులు కావాలి. అందుకని ఆశిస్తాం. కాబట్టి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే మనకి
సర్వసంపదలు అనుగ్రహిస్తూ చివరికి వైరాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. అది విష్ణువు యొక్క మాయ. అమ్మవారిని ఆశ్రయిస్తే ఆమె ఏం చేస్తుందంటే సర్వసంపదలు అనుగ్రహిస్తూ మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. మన తండ్రిని మనకి పరిచయం చేస్తుంది, పరమేశ్వరుని పరిచయం చేస్తుంది. ఆ మాయ నందిని అంటే నందిని యొక్క కుమార్తె నందిని అని మనం అర్థం చేసుకుంటాం. ఒక అర్థం. రెండవది ఏంటంటే ఎప్పుడూ ఆనందముగా ఉండేటటువంటి తల్లి. ఆమె ఆనంద స్వరూపిణి. ఆనందాలకే ఆనందం. బ్రహ్మానందము, ఆత్మానందము, మనుష్యానందము, ఇలా ఆనందాలు బోల్డన్ ఉన్నాయి. పరమానందము, వీటన్నిటికన్నా ఆనంద స్వరూపం ఏది ఉందో అది అమ్మవారు. ఈ ఆనందాలన్నీ కూడా ఆ అమ్మవారి యొక్క ఆనంద స్వరూపం దగ్గర ఏమీ కాదండి, అంగుష్ట మాత్రం. కాబట్టి అటువంటి ఆనందమే తన స్వరూపంగా కలిగినటువంటి తల్లి కాబట్టి అమ్మవారిని నందిని అంటాం అన్నమాట. అంతేకాదు, కామధేనువు యొక్క కుమార్తె కూడా నందిని. కామధేనువు యొక్క బిడ్డ నందిని ధేనువు అంటాం. పూర్వం దిలీప మహారాజు తన భార్యతో పాటు సుదర్శనాదేవితో కలిపి ఆ నందిని దేవిని నందిని ధేనువుని అర్చించి సేవించి సుపుత్రుడైనటువంటి రఘుమహారాజుని పుత్రుడిగా పొందారు, కుమారుడిగా పొందారు. ఇది రఘువంశ చరిత్ర. అక్కడి నుంచి మనకు తెలుసు రాముని యొక్క ఉద్భవం. కాబట్టి ఆ దిలీప మహారాజు ఆరాధించినటువంటి నందిని ధేనువు మనకేంటంటే కామధేనువు యొక్క కుమార్తె అని మనం చెప్పుకుంటాం. అంటే ఈ నందిని అనే పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఎప్పుడు ఆనందముగా ఉండేది, ఎప్పుడూ ఆనందముగా మనల్ని ఉంచేది. కాబట్టి ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? తృప్తిని బట్టి వస్తుంది. మనలో తృప్తి ఉండాలి. ఎంత లభిస్తే అంతతో తృప్తి పడగలగాలి. ఇంత లభించింది, ఇంత ఎందుకు లభించలేదు అని భావించకూడదు. ఉన్నదానితో తృప్తి పడడం అనేది మనకి భారతీయత నేర్పిస్తుంది. సంతృప్తి లేనప్పుడు అటువంటి వాడు సప్త ద్వీపములనైన చక్కంబడునే అంటాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగులేసమైన 10,000 చున్ తృప్తింజందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కంబడునే. బలిచక్రవర్తితో వామనుడు చెప్పేటటువంటి పద్యం ఇది. వ్యాప్తిం పొందక వగవక. బలిచక్రవర్తి వామనుడితో చెప్తున్న విషయం అంటే నాకు ఇంత ఉన్నది, ఇంకా కావాలి, అంత లేదు అని ఏడు. ప్రాప్తంబగు లేసమైన 10,000, ఈ మాత్రం దొరికినా సరే అదే 10,000 ఇవాళకి అమ్మవారి దయ నాకింటే దీంతోనే నేను ఈరోజు సంతృప్తిగా నా జీవనాన్ని గడుపుకుంటాను. లేకపోతే మంచినీళ్ళు దొరికినా సరే మహా సంతోషం. ప్రతిదేవుడి కథలో మనం నేర్చుకున్నట్లు. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి అంటాడు రంతిదేవుడు. అన్నం నా దగ్గర లేదు, అయిపోయింది, ఆల్రెడీ ఇచ్చేశాను. మంచి నీళ్లు ఉన్నాయి, ఆ మంచి నీళ్ళు అనడానికి కూడా ఎంత చక్కగా అన్నాడో చూడండి. మధురాంబువులు ఉన్నవి, మధురమైనటువంటి నీళ్లున్నాయి. నీళ్లు ఎలా ఉంటాయి? నీళ్ళలాగే ఉంటాయి. అందులో మాధుర్యం ఏమిటండి? దాహం వేసేవాడికి స్వచ్ఛమైన నీరే కదండి మాధుర్య భావాన్ని కలిగించేది. అబ్బా ఎంత బాగున్నాయో నీళ్ళు అనిపిస్తుంది. అంటే ఆ నీళ్లు దొరికినా సరే ఆద్భాగ్యమే కదా. ఎడారిలో ఉన్నవాడికి నీళ్లే అమృతం. కాబట్టి దానితోనే తృప్తి పొందేటటువంటి తత్వం మనం మానసికంగా అలవాటు చేసుకోవాలి. ప్రాప్తంబగులేసమైన 10,000 చున్ తృప్తించందని మనుజుడు. ఎవడైతే తృప్తి పడడో, ఏ మానవుడైతే తనకి దొరికిన దాంతో తృప్తి పడడో, సప్త ద్వీపములనైన చక్కంబడుని 7 ద్వీపాలు వాడికి అవతలకి వెళ్ళినా సరే వాడి బుద్ధి మారదు, వాడికి సంతృప్తి దొరకదు. కాబట్టి అటువంటి ఎంత రాజ్యం వస్తే మనకి ఆనందం వస్తుంది, ఎంత సంపద వస్తే ఆనందం వస్తుంది, ఎంత వైభవం కలిగితే ఆనందం కలుగుతుందంటే దానికి ఒక హద్దు ఏమైనా ఉన్నదా? లిమిట్ లేదు.
కాబట్టి తృప్తి పడడం ఒక్కటే దానికి మార్గం. మనకి లభించినది మన యొక్క పూర్వ కర్మ యొక్క ఫలితము అనుకోవాలి. కర్మ అంటే మళ్ళీ ఇక్కడ ఏదో కర్మ సిద్ధాంతం వెళ్ళిపోతున్న కర్మ అంటే పని. మనం ఏ పని చేసామో ఆ పనికి తగిన ఫలితం మనకు వస్తుంది. ఏ ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగానికి తగినటువంటి జీతం మనకు వస్తుంది. అదే కర్మ ఫలము. కర్మ అని ఒత్తుక్క పెట్టి మనం పలుకుతుంటారు చూసారా, అది ఎక్స్ట్రా, అవసరం లేదు. కర్మే మొదటి కాదు, రెండవ కాదు. అందువల్ల మనం చేసే పనికి ఫలితం మనకు వస్తుంది. ఇది మనకు తెలియదు ఏమిటి. అన్నం వండితే తినడానికి సిద్ధం అవుతుంది, వండకపోతే బియ్యం తినలేం కదా మనం. అది పని కదా, పని చేస్తున్నాం కదా. ఏదైనా పని చేస్తామంటే ఆ పని పూర్తి అయినప్పుడు దాని ఫలితం మనం అనుభవిస్తాం కదా. ఇల్లు శుభ్రం చేసుకున్నాం అనుకోండి, శుభ్రమైనటువంటి వాతావరణం ఇంట్లో మనం ఏర్పాటు చేసుకున్నాం, అది ఫలితం కదా. ఒళ్ళు శుభ్రం చేసుకున్నాం, శుభ్రంగా స్నానం చేసాం తలారా, దాని ఫలితం ఏమిటి? స్వచ్ఛత. ఇవన్నీ కర్మలే. కర్మ ఫలితం అంటే అదేదో ఫిలాసఫీ అనుకోకూడదు. ఆధ్యాత్మిక తత్వం వేరు, ఆధ్యాత్మికత వేరు, మనం ఆలోచించే విధానం వేరు. మనకి సామాజిక తత్వం భావన మనకు కావాలి, ఎందుకంటే మనం సామాజిక వ్యాఖ్యానం చేస్తున్నాం కాబట్టి దీనికే ప్రాధాన్యత ఇస్తూ మనం మాట్లాడుతాం. కాబట్టి నందిని అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేది. ఎల్లప్పుడూ ఆనందం ఎందుకు వస్తుంది అంటే ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేవాడు. తనకి దొరికిన దాంతో తృప్తి పడేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. వాడి ముఖంలో ఒక తేజస్సు కనిపిస్తుంది, కళ కనిపిస్తుంది. కొంతమంది చూడండి, తెల్లగా ఉన్నవాడే అందంగా ఉంటాడని మనం అనుకోక్కర్లేదు. నల్లగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఆకర్షణీయంగా ఉంటారు. ఏమండి అంటే వాడి ముఖంలో కళ ఉందండి అంటారు. ఏమిటి ఆ కళ? ఇక్కడ తెలుపు నలుపుల భేదం కాదు అక్కడ. అవి కానీ ఇంకొకటి ఏదో ఉంది, ఆకర్షణ. ఆ ఆకర్షణ ఎవరిలో ఉంటుందో వాళ్ళు అందంగా ఉన్నారని మనం చెప్తాం. వర్ణంతో సంబంధం లేదు. వర్ణం అంటే రంగు, మళ్ళీ కులం అనుకునేది. రంగుతో సంబంధం లేదు. తేజస్సు, ఆ తేజస్సు ఎలా వస్తుందండి? సంతృప్తితో వస్తుంది. కాబట్టి నందిని అమ్మవారు మనకేం నేర్పిస్తుందంటే, ఆమెను నందిన్యై నమః అని మనం పూజించినప్పుడు ఆనంద స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మనం ధ్యానించి, అమ్మా నీ యొక్క ఆనంద తత్వాన్ని నా మనసులో కూడా కొంచెం ప్రవేశపెట్టు, నా మనసు కూడా సంతృప్తి కలిగేటటువంటి మార్గాన్ని చూపించు తల్లి అని ధ్యానించాలి. అప్పుడు మనం కూడా తృప్తిగా ఉండడం నేర్చుకుంటాం. నేను మన వల్ల అవ్వదు, మనకి ఎప్పుడు తృప్తి అనేది ఉండదు, అసంతృప్తి ఎక్కువ ఉంటుంది. అంచేత దాన్ని ఎవరో ఒకరు మళ్ళీ ప్రేరేపిస్తూ ఉండాలి. అందువల్ల అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే మనం సంతృప్తిగా ఉండడం నేర్చుకుంటాం, మన దాంతో తృప్తి పడడం నేర్చుకుంటాం. బలవంతంగానే వస్తుంది, భక్తితో బలవంతంగా రాని భక్తితో వస్తుంది. ఆ రకంగా మనకేంటంటే పెద్దలు ఈ మార్గాన్ని మనకు చూపించారనమాట. అంతేకాకుండా అమ్మవారు విఘ్ననాశిని. ఏదైనా మనం పనిచేసేటప్పుడు మన జీవనానికి సంతృప్తి ఎంత అవసరమో, ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు విఘ్నముల గురించి ఆలోచించరాదు. అమ్మవారు విఘ్నములను తొలగించేది, విఘ్ననాశిని అంటే విఘ్నములను నశింపజేసేది. అంటే విఘ్నాలు వచ్చేటంత వరకు వెయిట్ చేసి, అమ్మ వచ్చే ఆటంకాలు కాబట్టి వీటిని అన్నింటినీ నువ్వు తొలగించమ్మా అని చెప్తాం, ఆ పని ప్రారంభించాలి. దీనికే మనకు భర్తృహరి చాలా చక్కగా చెప్తారు. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతులు విఘ్నాయత్తులై మధ్యములు ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచు ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరుచుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నాను. ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 భాగాలుగా మనుషుల్ని విభజించాడు భర్తృహరి. మనుషుల్లో ఈ 3 రకాలు ఉంటారు, మనలోనే ఉంటారు. మన ఆలోచన విధానాన్ని బట్టి మనం ఏ రకం అనేది మనం నిర్ణయించుకోవాలి. ఎదుటివాడు చెప్తే కోపం వస్తుంది, నన్ను అవమానించడంట. మనకి ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ఆటంకాలు వస్తాయి, ఈ పని చాలా కష్టం రా, చాలా కష్టం, చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాం, మనం చేయలేము. ఇలాంటి నెగిటివ్ రుణాత్మక భావాలు, వ్యతిరేక భావాలు మనలో పుట్టేస్తాయి ముందే. అది నీచత్వానికి,
అంటే అధమ గుణం, థర్డ్ గ్రేడ్ క్వాలిటీ అన్నమాట. పని ఉంది, కష్టమే, కానీ దాన్ని చేయొచ్చు, ప్రయత్నిస్తే అవుతుంది అనుకున్నాడు ఆశావాది మధ్యముడు. ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యములు. మధ్యములు ఉంటారు. ఇప్పుడు ఒక స్టెప్ మీదకి వెళదాం. వీళ్ళు వాళ్ళకన్నా ఒక అడుగు, ఒక మెట్టు మీద ఉంటారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, పని ఉన్న వెంటనే ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఆ పనిలో ఏదైనా కష్టమైనటువంటి ఘట్టం ఎదురైంది అనుకోండి, ఆరే ఇక్కడ సమస్య వచ్చింది, ఇది మన వల్ల కాదురా, ఇది మనం చేయలేము అని ఆపేస్తారు. గురు విఘ్నాయత్తులై పరిత్యజింతురు మధ్యములు. ఒక సమస్య వచ్చేటప్పుడు దాని అయ్యో బాబు ఇది ఇంత పెద్ద సమస్య వచ్చేసింది, మన వల్ల కాదని వదిలేస్తారు. కానీ మూడో కేటగిరీ వాళ్ళు ఉంటారు, వాడు మూడో మెట్టు మీద ఉంటారు. ధీరులు, ధైర్యం కలిగినటువంటి వాళ్ళు, ఉత్తములు అన్నమాట. విఘ్న నిహన్యమానులగుచు, వాళ్ళకి విఘ్నాలు వస్తాయి. ఏడు ఉత్తముడైన వాడికి విఘ్నాలు రాకుండా ఉంటాయి, ఆటంకాలు రావు. ఏ పని చేసినా కొంత కష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరు పని చేస్తున్నామంటే కష్టం పడవలసిందే, కష్టం మనం పడాలి, కష్టపడకుండా ఏ పని అవ్వదు. కానీ కష్టాలు వచ్చినా సరే విఘ్న నిహన్యమానులగుచున్ తృప్త్యున్నతోత్సాహులై ధైర్యం కోల్పోకుండా ఉత్సాహం మరింత పెంచుకుని ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరుచుని. ప్రారబ్ధార్థం ఏమిటవుతుంది, ఇంత కష్టపడుతున్నాం కదా, తర్వాత ఫలితం ఏమవుతుందని వాళ్ళు ఆలోచించారు. ప్రజ్ఞానిధులు కావునని ఎందుకు ఆలోచించారు, వాళ్ళు ప్రజ్ఞయే నిధిగా కలిగిన వాళ్ళు. ప్రజ్ఞ త్రైకాల్య గోచర. ప్రజ్ఞ అంటే ఏమిటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని కూడా ఊహించగలిగేటువంటి శక్తిని, బుద్ధి శక్తిని ప్రజ్ఞ అంటారు. కాబట్టి ప్రజ్ఞానిధి అంటే అర్థం ఏమిటంటే, ముందు ఏం చేసాం, ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇప్పుడు మనం చేస్తున్న పని వల్ల రేపు ఏం జరగబోతుంది, ఇది ఊహించగలిగేటటువంటి శక్తిని ఎవరు కలిగి ఉంటారో వాడు ప్రజ్ఞావంతుడు. మన భాషలో ప్రతి ఒక్క పదానికి కూడా ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి అర్థం ఉంది. ఏ పదాన్ని అనౌచితంగా ఏదో అలవోకగా వాడేయం మనం. తెలుగు భాష తన ప్రత్యేకత అది. అంత సౌష్ఠవభరితమైనటువంటి పటిష్టమైనటువంటి భాష మన తెలుగు భాష. ఇంతటి ఔన్నత్యమైనటువంటి భాషని మనం కోల్పోవడానికి సిద్ధపడుతున్నాము అంటే ఇంత శోచనీయమైన విషయం అండి అది కదా. సరే, ఇప్పుడు ఇది ఈ విధంగా ఆటంకాలు ఎదురు అవుతాయని ఊహించి కూడా ముందుకి నడుం బిగించి నడిచేవాడే ప్రజ్ఞావంతుడు, వాడే ధైర్యవంతుడు, వాడే ఉత్తముడు, వాడే ధీరుడు, ధైర్యవంతుడు అని భద్రులు చెప్తారు. ఇక్కడ విఘ్ననాశిని అని అమ్మవారిని ఎందుకన్నామంటే, అమ్మవారి మీద ఉంచి అమ్మ నీదే బాధ్యత, స్వామి నీదే బాధ్యత అని వారికి అప్పచెప్పేస్తే మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. చేసే పని మీద ఏకాగ్రతతో మనం చేసినట్లయితే ఏ పనైనా సరే ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు రాకుండా, కష్టం లేకుండా ఏ పని అవుతుంది? అసలు కష్టం లేకుంటే పని ఎక్కడుంది? తినాలన్నా కూడా కష్టపడాలి కదా, నవలాలి కదా. చెయ్యి పని చేయాలి, నోట్లోకి వెళ్ళాలి, పళ్ళతో నవలాలి, మింగాలి. మరి ఇదంతా పని కదా, కష్టమే కదా. అది కష్టం అనుకోవట్లేదు, ఎందుకంటే మనకి ఆనందం కలుగుతుంది. అందుకే నందిని విఘ్నాశిని ఈ రెండు పదాలు దగ్గరలో ఉండడం విశేషం ఏంటంటే, మనం పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. కాబట్టి మనం చేసే పని పట్ల మనం ఇష్టం పెంచుకుంటే ప్రతి పని మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఏ పని చేసినా అది ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది అనమాట. తృప్తే ఆనందానికి కారణం. సరే, స్వస్తిమతి, కాంతి, నందిని, విఘ్ననాశిని ఈ నామాలన్నీ అమ్మవారికి మనం పెట్టాము. అమ్మవారికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఆ లక్షణాలని మనం కూడా అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం సంతులనంగా ఒక పనిని చేసుకోగలుగుతాం అనమాట. బ్యాలెన్స్డ్ గా ఉంటాం.
దేనికి టిల్టేషన్ అనేది దానికి దీనికి ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అటు ఇటు ఊగిపోవడం, ఆవేశపడడం లేదా నిరుత్సాహపడడం అనేది ఉండదు. ఎందుకు? బికాస్ వీఆర్ వెరీ ప్రాక్టికల్. సో ఆ ప్రాక్టికల్ థింకింగ్ అనేది, లాజికల్ థింకింగ్ అనేది మనకి ఎలా వస్తుందండి అంటే సహేతుకంగా ఆలోచించడం అనేది బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు. అందుకే మనం స్వస్తిమతులమై ఉండాలి. స్వస్తి కావాలంటే, స్థిరంగా ఉండాలంటే ఏం కావాలి? శాంతి కావాలి. శాంతి స్వస్తిమతి కాంతి. శాంతిగా ఉండి స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడికి కాంతి లభిస్తుంది, అంటే జ్ఞానం లభిస్తుంది. స్థిరంగా ఆలోచిస్తే మనం తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అదే కదండి జ్ఞానం. అప్పుడు దానివల్ల తృప్తి ఏర్పడుతుంది, చేసే పనిలో ఆనందం మనకు వస్తుంది. మనం చేసే పనిని మనం ప్రేమించాలి. అందుకే మనకి పనియే దైవం, వర్క్ ఈజ్ వర్షిప్. పనిని దైవంగా భావించి మనం చేసినట్లయితే ఏదో బాధ్యతగా చేస్తాం. మన ఆఫీసర్ ఏంటంటే వాడు నా మీద కక్ష కట్టి నాకు ఇంత వర్క్ ఇచ్చేసాడు, నాకే ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇవ్వడు అంటే అర్థం ఏమిటంటే వాడికి మీ మీద నమ్మకం ఎక్కువ ఉంది, మీరైతే కరెక్ట్ గా చేస్తారు. ఎవడికి ఇవ్వలేదో వాడంటే సరిగ్గా చేయడని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి వాడికి ఇవ్వలేదు. ఇలా భావించండి, పాజిటివ్ థింగ్. అప్పుడు మనం శుభ్రంగా చేయగలుగుతాం. అంతేకాదు, మనమే ఎందుకు చేయాలి, మిగతా వాళ్ళు ఎందుకు చేయరు అంటే నీ బాధ్యత ఎంతవరకు ఉన్నదో అది తెలుసుకొని అంతవరకు నువ్వు నిర్వహించు. ఒక్కొక్కసారి తల వంచాడు కదా అని చెప్పేసి మన మీద మనకి సంబంధించినటువంటి బాధ్యత కూడా మన మీద పడేసేటటువంటి తత్వాలు ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ లో ఉన్నాయి. దాన్ని మరి జాగరూకతతో గమనించాలి. వంగేం కదా అని చెప్పేసి ఎదుటివాడు ప్రతి ఒక్కడు వచ్చి మన ఇంకా వంచేస్తూ ఉంటే అది ఆత్మ గౌరవాన్ని భంగపరిచిన వాళ్ళు. అలాంటి ఆత్మ గౌరవాన్ని కోల్పోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండకూడదు. చెయ్యాలి, తృప్తిగా మనసు పెట్టి చేయాలి, నిజాయితీగా చేయాలి. పనిలో మళ్ళీ దొంగతనం ఉండకూడదు. కానీ మన లిమిట్ ఎంతవరకు అంతవరకు చేయాలి. మన లిమిట్ దాటి అవతల ఉన్నవాడు మనని టేక్ ఇట్ అడ్వాంటేజ్, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు పర్వాలేదు, మీకు ఏమి ఇచ్చినా పర్వాలేదని అవతల వాడు అనుకునేటట్టు మనం ప్రవర్తించుకోండి. ఇది ఎప్పుడు ఆలోచిస్తాం మనం అంటే మన గురించి మనం ఒక్కసారి పునరాలోచన చేసుకున్నప్పుడు సింహావలోకనం చేసుకోవాలి. ప్రతిరోజు నేనేం చేశాను, ఎవరు ఏ రకంగా నాతో మాట్లాడారు, నేను ఏ రకంగా స్పందించాను, ఒక్కసారి రివ్యూ చేసుకున్నట్లయితే మనకి మన యొక్క ప్రవర్తన మీద ఒక నియంత్రణ ఏర్పడుతుంది అన్నమాట. అప్పుడు విఘ్నాలు అనేవి రావు, వచ్చినా సరే మనం వాటిని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. అది విఘ్ననాశిని యొక్క అనుగ్రహం అంటే. అమ్మవారు ఆ రకమైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని మనకి అందించాలని విఘ్ననాశిన్యై నమః అని అమ్మవారికి మనం ధ్యానించాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే విఘ్నాలని ఎదుర్కొని ఎలా వాటిని అధిగమించాలో ఆ జ్ఞానం మనకు వస్తుంది అనమాట. అందుకు మనస్సు నిలకడ తగ్గితే మనం అవరోధాలను చూస్తాం. మనస్సు నిలకడగా ఉంటే, స్వస్తిగా ఉంటే, స్వస్తిమతి అయి మనం ఉంటే మనం అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా పనిచేయగలుగుతాం. మనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించి మనం విజయాన్ని అందించుకోగలుగుతాం అనమాట. అవకాశం ఉన్నది అని ఎప్పుడు ఆలోచించేవాడు ముందుకు వెళ్తాడు. అవకాశం వస్తుందిలే అని ఆలోచించేవాడు వెనకనే ఉంటాడు. అవకాశం రాదు, అవకాశాన్ని మనం సృష్టించుకోవాలి, లేదా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందువల్ల మన యొక్క అవకాశానికి అతీతమైనటువంటిది ఏదైనా ఉంది అని మనం భావిస్తున్నామంటే అది మన తాలూకు అశ్రద్ధ మాత్రమే. అశ్రద్ధను మించినటువంటి విఘ్నం మరొకటి లేదు. కాబట్టి చేసే పని మీద నిజాయితీ ఉండాలి. నిజాయితీగా మనం ఏ పని చేసినా దానిలో మనకి ఆనందం వస్తుంది, సంతృప్తి వస్తుంది. ఎవరో మనం మెచ్చుకోవాలని మనం పని చేయం, మనకి తృప్తి కలుగుతున్నది కాబట్టి మనం చేస్తాం. అప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు, మన పని మనం చేసుకెళ్ళిపోతాం. అదన్నమాట అమ్మవారు మనకి ఇచ్చేటువంటి సందేశం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ విజయమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.